కాకినాడ రమణయ్యపేట వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కన్నబాబు అధికార మార్పిడి రాజకీయాలు సహజం అని అన్నారు. నిన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం కలిగించిందని, గతంలో చంద్రబాబుకు గుర్తుకు రాలేదా అని కన్నబాబు అన్నారు. కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి, కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టాడని, మీరు సూపర్ 6 హామీలు ఎందుకు ఇచ్చారని కన్నబాబు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి దాన్ని తగినట్లుగా ప్రజలను సిద్ధం చేయడానికి చంద్రబాబు ఈ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. 8 నెలల కాలంలో మీరు ఎంత సంపద సృష్టించారో చెప్పాలన్నారు. మీరు ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడానికి ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారని కన్నబాబు అన్నారు. ఎన్నికల ముందు మీరు చేసిన అసత్య ప్రచారాలను తట్టుకోలేక మేము ఓడిపోయాం తప్పితే ప్రజలకు సేవ చేసే విషయంలో మాత్రం కాదని కన్నబాబు అన్నారు. చాలా సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు చూసుంటాయి. అయితే ఈ గెలిచినప్పుడు ఓడినప్పుడు ముఖ్యమైన నాయకులు మేము రాజనీతిజ్ఞులు, రాజకోవిదులు అని చెప్పుకునేవాళ్ళు, రాజకీయ పండితులు అని చెప్పుకునేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ. చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే ఓకేనా? కూర్చోండమ్మా, కూర్చోండి సురువు, కూర్చోండి కిరణ్. అందరికీ నమస్కారం. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నది రెండు. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి పగ తీర్చుకోవడం. రెండోది, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, చెప్పింది చేయకుండా దగా చేయడం. అందుకే ఒకటేమో చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగ. ఈ రెండు అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రెండే. చంద్రన్న పగ ఎవరి మీద? నీకు పడని వాళ్ళందరి మీద. చంద్రన్న దగ ఎవరికి? ప్రజలకి. ఇవి తప్ప ఇంకేం అమలు అవుతున్నాయి చెప్పండి. పోనీ మీరు సంపద సృష్టికర్త, మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు సృష్టించిన సంపద ఏంటో అనౌన్స్ చేయండి. ఒక పక్క అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చి 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ రాష్ట్రానికి సాయం చేశామని చెప్తున్నారు. 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చామని చెప్పి మీ లెక్కలు చెప్తున్నాయి. మరి సుమారు 4,19,000 కోట్లు. పోనీ 4 లక్షల కోట్లు వేసుకోండి. ఏం చేశారు? ఎక్కడి నుంచి ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? రాజనీతిజ్ఞత అంటే రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేయడం. మంచి చెడు నిక్కచ్చిగా చెప్పగలిగి ఉండడం. ఇవాళ అటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు రాయలసీమలో అనంతపురం దాకా ఎంత దుర్మార్గంగా ఉంది. మళ్ళీ ఆయన చెప్తాడు 8 నెలల కాలంలో మొత్తం అరికట్టానని చెప్పలేను కానీ గంజాయిని అరికట్టా అని చెప్తున్నాడు. అదే డిప్యూటీ సీఎం గారు పిఠాపురం సభలో మా నియోజకవర్గంలో గంజాయి విపరీతంగా జరుగుతోంది, పోలీసులు విఫలమవుతున్నారని చెప్పారు. శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయని అదే ప్రభుత్వంలోని భాగస్వాములు చెప్తున్నారు. మహిళలకి రక్షణ ఇవ్వడం మా బాధ్యత అని చెప్తూనే ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు ఎక్కువ కాదు, ఈ మధ్యకాలంలో జరిగినవి ఈ మహిళల మీద దాడులు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని చూస్తే ఏ స్థాయికి వచ్చిందంటే ఈ జనవరి నుంచి నా దగ్గర చాలా సంఘటనలు ఉన్నాయి.
ఈ 20 రోజుల్లో జరిగిన సంఘటనలు చూస్తే బాలికని గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, కృష్ణా జిల్లా గుడివాడ రైలుపేటలో చిన్నారి మీద 5 ఏళ్ల చిన్నారి మీద లైంగిక దాడి, అనకాపల్లి జిల్లా యలమంచిలి ఏటుకొప్పాకలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు, ఇంటి సమీపంలో ఆడుకున్న బాలిక మీద లైంగిక దాడి, బిస్కెట్ లాస్ చూపి 8 ఏళ్ల చిన్నారి మీద అఘాయిత్యం. ఇలా చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే ఇవన్నీ సంఘటనలే. అంతెందుకు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి శవాల ఆచూకీ, మృతదేహాల ఆచూకీ లభ్యం కాని కేసులు ఎన్ని చెప్పండి మీరు. మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. అరికట్టడానికి మీరు తీసుకున్న అతి గొప్ప చర్యలు ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో దిశ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం కేంద్రంలో పాస్ కాకపోయినా ఇక్కడ దాన్ని అమలు చేస్తూ ఉంటే ఆ స్ఫూర్తిని దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా ఫోన్లో చిన్న మెసేజ్ ఇస్తే పోలీసులు సకాలంలో తక్షణమే అక్కడికి అటెండ్ అయ్యే విధానం తీసుకొస్తే ఎత్తిపడేశారు రాజకీయాల కోణంలో చూసి. మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవడో అడగకూడదు, అడిగితే కేసులు పెడతాం, విధ్వంసం సృష్టిస్తాం, సోషల్ మీడియాలో వెంటాడి వేధిస్తాం. ఇవాళ సోషల్ మీడియా గురించి ఆయన చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వేధింపుల గురించి. మీకు గుర్తుంటే ఎన్నికల ముందు గుడివాడలోనో ఎక్కడో ఆ బాపట్ల ఆ ప్రాంతంలోనో ఒక మహిళ తనకి పట్టా వచ్చిందని ఆనందంతో టీవీలతో మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంత దుర్మార్గమైన ట్రోల్స్ చేస్తారు వీళ్ళు. ఆయన ఇప్పుడు వచ్చి ఒక పక్క సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తూ, అది కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని, ఆ కార్యకర్తల మీద కేసులు పెడుతూ వేధింపులు చేస్తూ భయానికి గురి చేస్తూ, ఇంకో పక్క తనకు నచ్చినట్టుగా తమ వాళ్ళందరినీ కాపాడుకుంటూ, అసలు ఏం భాష. జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో నేను నెక్స్ట్ టైం కార్యకర్తల్ని బాగా చూసుకుంటాను, ఇంకా వాళ్ళని విస్మరించను, జగన్ 2.0 వెర్షన్ చూస్తారు మీరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు, ఆ 2.0 వెర్షన్ అంటే జనం ఇంకా భయభ్రాంతులు అయిపోతున్నారు, ఆ భయభ్రాంతుల్లో తప్పులు చేస్తారు ఇంకా అన్నాడు. ఎవరు? మీరు. జగన్ గారు మళ్ళీ వస్తానన్న ఒక్క మాటకే మీరు కంగారు పడిపోతున్నారు. రాకుండా ఎక్కడ పోతాడు? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక శక్తి. మీరు 3 పార్టీలు కలిసి వచ్చాయి, ఆయన ఒక్కరే సింగిల్గా వచ్చారు. మీ ఎన్నో అబద్ధాలు, కట్టుకథలను మీరు ప్రచారం చేస్తే దాన్ని ఎదుర్కోలేకపోయాం తప్ప ప్రజలకి సేవ చేసే విషయంలో, ప్రజలకి మంచి చేసే విషయంలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదని గుండెల మీద చేసుకుని చెప్తాం. ఏ రోజు మేం చేసిన తప్పల్లా మీరు సృష్టించి వదిలిన కట్టుకథలను ఎదుర్కోలేకపోవడం, మీరు సృష్టించి వదిలిన అబద్ధాలని, ఫేక్ ప్రచారాలని ఎదుర్కోలేకపోవడం. 15 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా జగన్ వస్తే మొత్తం మీ భూములు లాక్కుంటాడు అని ఒక పెద్ద ప్రచారం పెట్టారు. భూములు లాక్కుంటారా?